పటేల్ను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం జిల్లా దేశం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యతా ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం జిల్లా దేశం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముక్కలు ముక్కలుగా ఉన్న మన దేశాన్ని ఒకటిగా చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మన అందరికీ తెలుసునని, దేశాన్ని వివిధ విధాలుగా పరిపాలనలో ఉన్నటువంటి అన్నిటినీ తీసుకుని భారతదేశాన్ని చేయడం జరిగిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందారు. ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరియు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకుడు. ఆయన 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం యొక్క మొదటి హోంమంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందని తెలిపారు. భారతదేశం ఇప్పటికే ప్రగతి పథంలో ఉన్నదని, ఆ ప్రగతిని మనమందరం ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నారు. అనంతరం అందరి చేత నా దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితము అవుతున్నానని జాతీయ ఐక్యత ప్రతిజ్ఞను చేయించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ పోతుల ఉప సంచాలకులు కిరణ్మయి, డిఈఓ పురుషోత్తం, డిఎస్డిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఎస్పీలు, జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల, కళాశాలల ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అవన్నీ కూడా తీసుకొచ్చి భారతదేశాన్ని చేశారు. అట్లే ఈరోజు మనమందరం కూడా ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్నటువంటి విభిన్నతలో అవన్నీ కూడా ఆలోచనలు మనం తీసేసి మనమందరం ఒక్కటే అని అనుకొని అందరి యూనిటీతో ముందుకెళ్తూ భారతదేశాన్ని ప్రగతి పథంలో పెట్టి ఉన్నాం. ఆల్రెడీ ఆ ప్రగతిని మనము సాధించాలని కోరుతూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.